హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? రచన శంకర రాజీవం. చదువుతున్నది హరీష. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, మరి ఇంక కథలోకి వెళదామా? ఊర్లో అందరూ విభూది బాబా దగ్గరకు వెళ్ళడం ఎక్కువైపోయింది. రాజీ ఆలోచిస్తూ ఉంది. ఆ స్వామి దగ్గర అంజిగాడు ఉండడం, పైగా బావ గురించి స్వామీజీ తనే స్వయంగా అన్నీ చెప్పడం ఎందుకో ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తుంది రాజీకి. స్వామీజీ అది చేస్తున్నాడు, స్వామీజీ ఇది చేస్తున్నాడు అని అందరి నోట బాగా నానుడు అయిపోయింది. రాజీకి ఏ కోసా నమ్మబుద్ధి కావడం లేదు. శంకరం వేరొకరి ద్వారా విభూతి తెప్పించుకుని రోజూ పెట్టుకోవడం చూసి రాజీ నవ్వుకుంది. గౌరమ్మ, మీ అమ్మాయిని కూడా స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళు, పండంటి కొడుకు పుడతాడు అని చెప్పింది పక్కింటి శాంతమ్మ. ఆ కాంతమ్మ కూడా వెళ్ళి వచ్చిందట. మన సంగతులు కొన్ని చక్కగా చెబుతున్నాడట అంటున్న శాంతమ్మ మాటలకు వెళ్ళాలి రాజీని అని అడిగి చెప్పింది గౌరమ్మ. ఒకరోజు అంజిగాడు ఊర్లో లేడు అన్న సంగతి తెలిసి అతని పెళ్ళాంని కలవడంకి వెళ్ళింది రాజీ. ఆ అమ్మాయి పేరు చాటమ్మ. నీ పేరేంటి ఇలా ఉంది అంది రాజీ. పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతూ ఉంటే మా అవ్వ నాకు చాట అని, మా చెల్లెలకు చీపిరి అని పెట్టారు పేర్లు అంటూ నవ్వింది చాట. మూఢనమ్మకాలలో ముందు నుంచే ఉన్నారన్నమాట అనుకుంది రాజీ. అంజీ ఏం చేస్తున్నాడు ప్రస్తుతానికి అని అడిగింది రాజీ. ఒక పని పాట ఏమీ లేదమ్మాయి గారు, ఎప్పుడూ ఎవరో ఒకరి వెంట తిరుగుతూ డబ్బుల కోసం తెచ్చుకుని తింటూ పేకాడుతూ ఉంటాడని చెప్పింది బాధగా. మరిప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగింది రాజీ. ఏమో, ఇప్పుడు మన ఊరికి స్వామీజీ వచ్చారట. ఆయన రావడమే అంజీని తన దగ్గర ఉండమన్నారట. పైగా బాగా డబ్బులు కూడా ఇస్తున్నారు స్వామీజీ. ఇక తినడానికి ప్రసాదాలకు లెక్కే లేదు అంటూ గొప్పగా చెప్పింది చాట. ఇదిగో చాట, భర్తను ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేలా చేసుకోవాలి, లేకుంటే నీ బిడ్డలకు ఎలా పెంచుతారు అంది రాజీ. రాజీ మాటలకు చాట కన్నీళ్లు పెట్టుకుంది. ఏమిటో ఎచ్చులు ఎక్కువ, అతి తెలివి ఎక్కువ, బద్ధకస్తుడు, చచ్చిపోతున్నామమ్మా అంటూ చెప్పింది చాట. ఎన్ని రోజులు పడుతుంది వచ్చేసరికి అంది రాజీ. ఏమోనమ్మా, వాళ్ళ ఇంటి ముసలామె చనిపోయింది. ఖచ్చితంగా 11 రోజుల వరకు వచ్చే అవకాశం లేదు అంది చాట. సరే అంటూ తను తీసుకెళ్లిన పళ్ళు పువ్వులు చాటకు ఇచ్చింది ఆనందంగా రాజీ. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది ఆనందంగా చాట. అలాగేలే, మన ఆడవాళ్లు మాట్లాడుకున్న మాటలు మగవాళ్ళకి చెప్పవద్దులే, వాళ్లతో పడలేము అంటూ నవ్వింది రాజీ. సరేలే, ఇక్కడికి వచ్చింది అని తెలిస్తే వాళ్ళ ఆయన ఊరుకోడేమో అని అనుకుంది చాట. రాజీ తెలివిగా ఒక నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు రవికి తెలిసిన ఒక కుర్రవాడిని పిలిపించింది. వాడికి అన్నీ చెప్పింది వివరంగా. సరే అని వెళ్ళాడు వాడు. స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు శివ. అంజీ కొన్ని రోజులు పనిలోకి రాడయ్యా, నన్ను పంపాడు, నాకు అన్నీ తెలుసు, అంజీ అన్నీ చెప్పాడు అని చెప్పాడు శివ. తెలుసుగా, వరుసలో ఎవరెవరున్నారో, వాళ్ళు ఎందుకోసం వచ్చారో ముందుగా నువ్వు నాకు చెప్పి వాళ్ళని పంపు లోపలికి అని చెప్పాడు వివరంగా స్వామీజీ పక్కన భక్తుడు. ఆ ఊరివాడు అవ్వడంతో కొన్ని విషయాలు తెలియడంతో శివ అలాగే అని చెప్పాడు స్వామీజీకి. ఆ మర్నాడు రాజీ ఒక పెళ్లికాని అమ్మాయిని తీసుకుని ఆమెకు పెళ్ళైనట్లు మేకప్ చేసింది. రాజీ పంజాబీ డ్రెస్ వేసుకుని అచ్చం పెళ్లికాని అమ్మాయిలా రెడీ అయ్యింది. శివకు ముందే చెప్పింది ఏం చెప్పాలో. పెళ్లి అయిన అమ్మాయి నెత్తి మీద ముసుగేసుకుని ఉంది. శివ వెళ్ళి ఆ మాటలే అందచేశాడు లోపల. రాజీ శివ వైపు చూసింది. అంతా ఓకే అని చెప్పాడు కళ్ళతో శివ. తల మీద ముసుగు వేసుకున్న అమ్మాయి అని గుర్తుగా చెప్పాడు స్వామీజీకి భక్తుడు. అంటే ఆ అమ్మాయి శంకరం భార్య అన్నట్లు అర్థం. ఆ, నువ్వు నీళ్లు పోసుకొని ఉన్నావు, నీకు అమ్మాయి పుడుతుంది, నీ నత్తి ఆ పిల్లకు రాదు అంటూ గొప్పగా చెప్పాడు స్వామీజీ. తర్వాత పంజాబీ డ్రెస్లో ఉన్న రాజీ వచ్చింది. నీ పెళ్లికి ఇంకా సమయం పడుతుంది, ఆందోళన చెందవద్దు, మంచి భర్త లభిస్తాడు, తెలివైనవాడు అని చెప్పాడు.
అక్కడ స్వామీజీ విభూదికి నిలుచున్న వారందరి ముఖాలు మాడిపోయాయి. ఇదేంటి స్వామీజీ అటుది ఇటు ఇటుది అటు చెప్పాడు? జనాల ఆలోచనల్లో అలజడి మొదలైంది. ఇంతలో జనాల్లో లైన్లో ఉన్న ఆమె రాజీ వైపు చూసింది. రాజీ సైగ చేసింది. అంతే, వెంటనే ఆమెకు పూనకం వచ్చింది. అమ్మ అమ్మ వచ్చింది, అమ్మవారు వచ్చింది అంటూ అందరూ పసుపు నీళ్లు చల్లారు. ఈ విభూది స్వామి దొంగ స్వామి. వీరిని ఊరి పొలిమేర్ల వరకు తరిమి కొట్టండి. మీకు ఆ విషయం తెలియాలంటే అదిగో ఆ నల్ల చొక్కా వాడి జేబులో ఉంది అని చెప్పింది. వెంటనే కొందరు వెళ్ళి ఆ శివ చొక్కా జేబులో వెతికారు. చిన్న టేప్ రికార్డర్ ఉంది, అది ఆన్ చేశాడు. అంజిగాడు ఊరు వెళ్ళిన మాటలు, అతని బదులుగా శివ రావడం, తర్వాత స్వామీజీ అందరి విషయాలు తనకి చెబితే డబ్బులు ఇస్తాను అనడం స్పష్టంగా వినిపించింది. భక్తులు డబ్బులు ఎక్కువ వేస్తే నీకు మరికాస్త డబ్బులు కలిపి ఇస్తాను అని స్వామీజీ అనడం చక్కగా వినబడుతుంది. జనాలు నమ్మితే గొర్రెలే గాని తెలుసుకుంటే కొమ్ములు తిరిగిన పొటేళ్లవుతారు కదా. లోపల యథావిధిగా విభూది బాబా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. బయట విభూది స్వామి బండారం మొత్తం బయటపడింది. అదంతా గమనించిన ఒక శిష్యుడు పరుగున స్వామీజీకి చెప్పడానికి వెళ్ళబోతే వాడిని పట్టుకుని తన్నారు. వాడు ఉన్న నిజం మొత్తం చెప్పాడు. చాలా ఏళ్ళు స్వామీజీ వేరొక రాష్ట్రంలో చిలక జోస్యం చెప్పుకుంటూ బ్రతికేవాడు. ఆ తర్వాత కొందరు సలహాతో ఇలా వచ్చాడు. తర్వాత అంజిగాడు చేసిన నిర్వాకం అంతా చెప్పాడు. అంజిగాడు జనాల సంగతి ముందుగానే స్వామీజీ వారికి చేరవేయడంతో, స్వామీజీ ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో తొందరగా పేరు వచ్చి జనాలు స్వామీజీ మాయలో పడ్డారు. విభూది బాబా భక్తులు హుండీలో వేసిన డబ్బులు మొత్తం సర్దేసి ఉంచుకున్నాడు. ఏ క్షణంలో గొడవ జరిగినా పారిపోవడానికి. రాజీ ఫోన్ చేయడంతో శంకరం, రవి పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. జనాలందరూ శంకరాన్ని మెచ్చుకున్నారు. తెలివైనవాడు కాబట్టే దొంగ స్వామీజీ బ్రతుకు బయట పెట్టాడు అనుకున్నారు. అసలు ఇదంతా సాధించిన రాజీ ఆ మాటలు విని నవ్వుకుంది. ఆ విధంగా శంకరం పేరు ఆ ఊరిలో మారుబ్రోగిపోయింది. రాజీ చేసిన పని ఆశ్చర్యం అనిపించింది శంకరానికి. అసలు స్వామీజీ దొంగ స్వామీజీ అని నీకెలా తెలిసింది అని అడిగాడు రాజీని శంకరం. అందులో ఏముంది బావా, నీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అని చెప్పావు కదా. ఆఖరికి ఆ దొంగ స్వామి దగ్గర అంజిగాడు పనిచేస్తున్నాడు అని చెప్పావు. ఆ స్వామీజీకి ఇచ్చిన దేవుని వస్త్రాలు అమ్ముతున్నాడు దొంగతనంగా అని తెలిసింది. ఆడవాళ్ళు అనుకునే 4 మాటలు వింటే అసలు దొంగెవరో తెలిసింది. అంజిగాడు ఉండగా సాధ్యపడదు అనుకున్నాను. ఎలాగో వాడు ఊళ్ళో లేడు అని తెలిసి వాడి భార్యను కలిసి అసలు సంగతులన్నీ తెలుసుకున్నాను. భక్తులు ఇచ్చే పంచెలు అవి కొన్ని అంజిగాడు ఇంట్లో కూడా ఉన్నాయి. అంతే, ఒక తెలిసిన కుర్రవాడిని పంపి అసలు కథ నడిపించాను. స్వామీజీ ఆ కుర్రవాడికి చెప్పే మాటలన్నీ రికార్డ్ చేయించాను. అమ్మవారు పూనినట్లు అసలు సంగతులన్నీ బయట పెట్టింది మన పక్కింటామ. ఇంకేముంది, మిగిలిన సంగతులు స్వామీజీ భక్తులు చెప్పనే చెప్పారు. అనవసరంగా జనాల డబ్బు తగలేసుకుంటూ ఉన్నారు. కష్టపడి సంపాదించినది అలా సోమరిపోతుల్లా బ్రతికే వారికి సొంతం కావడం నచ్చలేదు నాకు. నిజం బయట పెట్టాలి అనిపించింది. మన జనాలు మంచి మాటలు చెబితే వినరు కదా. అందుకనే స్వామీజీ దొంగ వేషాన్ని అదే విధంగా బయట పెట్టించాను. ఏది ఏమైతేనేమి, ఊర్లో దొంగ స్వామీజీని పట్టించిన వీరుడు అని శంకరం గారిని అంటున్నారు కదా అంటూ నవ్వింది రాజీ. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి రాజీ అన్నాడు శంకరం. జరిగే ప్రతి విషయాన్ని బుద్ధితో ఆలోచిస్తే నిజం దానంతట అదే తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నేర్చుకుంటే నాటకం ఆడేవారి గుట్టు రట్టవుతుంది. ఆ విధంగా కథ కంచికి మనం ఇంటికి అని నవ్వింది రాజీ. కూతురుకు సున్నుండలిష్టమని చెప్పిందని గౌరమ్మ ఇష్టంగా చేసింది. శంకరానికి సున్నుండలు తినాలి అనిపించింది. కడుపుతో ఉన్న వాళ్ళకి చేసే సున్నుండలు మొత్తం వాళ్లే ఒక్కొక్కటిగా తినాలి తప్పించి వేరొకరు తినకూడదు. తింటే కడుపు నొప్పి వస్తుందని చెప్పింది గౌరమ్మ. శంకరం వింటాడు అని పెద్దగా రాజీకి ప్లేట్లో సున్నుండలు వేసుకొని తీసుకువచ్చింది గౌరమ్మ. రాజీ ఒకటి తిని చాలా రుచిగా ఉన్నాయమ్మా అంటూ పొగిడింది.
బయట చెట్టు దగ్గర ఉన్న ఉయ్యాల్లో కూర్చున్న శంకరాన్ని బావా అని పిలిచింది రాజీ. నువ్వు అన్ని సున్నుండలు తినేశావా అని అడిగాడు శంకరం. లేదు, రండి మీక్కూడా ఇస్తాను అని చెప్పింది రాజీ. వద్దులే, నువ్వు తినేశాయి, అయిపోయాక చెప్పు, నేను వస్తాను అని చెప్పాడు దిగులుగా శంకరం. ఏమిటి సంగతి అని దగ్గరకు వెళ్ళి తెలుసుకుంది రాజీ. టామీ కూడా తోక ఊపుకుంటూ వారిద్దరు చుట్టూ తిరగసాగింది. అరటి పండ్లు తీసుకుని తినడానికి కూర్చున్నాడు శంకరం. ఇంతలో చెట్టు మీద ఉన్న కోతి ఆ అరటి పండుని లాక్కోబోతే శంకరం లాగాడు. అంతే, ఒక్కటిచ్చింది మన శంకరానికి కోతి. ఇక అంతే, టామీ ఒకటే మొరగడం, కోతులు వెళ్ళిపోయేదాకా అరుస్తానే ఉంది. అప్పుడు రాజీ మాట్లాడుతూ, వేరొకరి చేతిలోకి మన చేతిలోని వస్తువు వెళ్ళేలాగా పరిస్థితి కల్పించకూడదు. చూడండి టామీ, అది చెట్టుపైకి ఎక్కలేదు, కానీ దాని శక్తి కొలది పోరాడి కోతులను ఇక్కడ నుంచి తరిమేసింది. వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి నీతి అంటూ చెప్పింది రాజీ. అవును, అరటిపండు తెచ్చుకుని పైన కోతులు ఉంటే అక్కడ తినడం తప్పు అని తెలుసుకున్నాడు శంకరం. లోపలికి వచ్చిన శంకరానికి సున్నుండలు ఇచ్చింది రాజీ. అమ్మో వద్దు అని గౌరమ్మ అన్న మాటలు చెప్పాడు. అదంతా ఒట్టిదే, నువ్వు తినేస్తావని భయం అమ్మకి అంటూ నవ్వి శంకరంతో సున్నుండలు తినిపించింది రాజీ. అవన్నీ చూస్తున్న రాధమ్మ మనసు ఆనందంతో పొంగిపోతూ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్పేది రాజీ శంకరానికి. కొన్ని పక్కింటి కథలుగా, కొన్ని పుస్తకాలలోని నీతి కథలు, అలా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా చెప్పేది. అలా ఒక్కొక్కటిగా రోజురోజుకి శంకరాన్ని తెలివిగా తయారు చేస్తూ ఉంది మన రాజీ. చిన్న బట్టల దుకాణాన్ని పెద్ద పెద్ద కొట్లుగా తయారు చేసిన శంకరాన్ని ఊరి జనాలు పొగుడుతూ ఉన్నారు. అంతేకాదు, దొంగ స్వామీజీ భరతం పట్టిన శంకరానికి విపరీతమైన పేరు ప్రతిష్టలు వచ్చేసింది జనాల్లో. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడమని ఒకటే పోరు. తెగ నవ్వింది రాజీ. నాకేమీ తెలియదు, నేను అలాంటి పదవులు ఏమీ చేయలేను అని చెప్పాడు శంకరం. అలా ఏమీ తెలియని వారు ఎక్కితేనే అందర్నీ తెలుసుకుని చక్కగా అందరికీ మంచి చేయగలుగుతారు అని చెప్పి ఒప్పించారు. సరే, వచ్చే సంవత్సరం కదా అని సరే అన్నాడు శంకరం చేసేది లేక. రాజీ పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఏ లోపమూ లేకుండా బిడ్డ చక్కగా ఉన్నాడు. పద్మనాభం గారికి, గౌరమ్మకు చాలా సంతోషం కలిగింది. రాధమ్మ ఆనందానికి అంతే లేదు. రోజులు గడిచిపోతున్నాయి. 5 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఈనాడు శంకరం సర్పంచ్ పదవిలో ఉన్నాడు. అతని తెలివితేటలకు, అతని గొప్పతనానికి అందరూ పొగుడుతూ ఉన్నారు. తిక్క శంకరం సర్పంచ్ శంకరంగా మారాడు. పద్మనాభంని హాస్పిటల్ అని చెప్పకుండా వైద్యం చేయించి చెమిటి మిషన్ వేయించారు. గౌరమ్మకు అరిచే గోల తప్పింది. శంకరం రాజీల కొడుకు అరవింద్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ముగ్గురికి అరవింద్తోనే కాలం హాయిగా సాగిపోతూ ఉంది. రాజీ బట్టల కొట్టు శ్రద్ధగా చూసుకుంటుంది. శంకరం అటు బట్టల కొట్టు, ఇటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శంకరానికి స్వార్థం, సంకుచితం అలాంటివి ఏ చెడు లక్షణాలు, చెడు అలవాట్లు లేవు కాబట్టి ఆ ఊరి జనాల్లో మద్దతు బాగా లభించింది. ప్రభుత్వం అందించే డబ్బుతో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల ఓట్లన్నీ మన శంకరానికే. శంకరం, రాజీ కలిసి తమ అనుబంధాల బంధంతో ఆనందంగా అల్లుకుపోయి శంకర రాజీవంగా కలకాలం నిలిచారు. ఇప్పుడు శంకరమే తెలివైన మాటలు రాజీకి చెబుతున్నాడు. మొత్తానికి అనుకున్న విధంగా రాజీ అమాయకమైన భర్తని అందరికీ అందనంత ఎత్తులో ఉంచి ఆనందంతో జీవితాన్ని జీవించడం చాలా గొప్ప విషయం. ఓర్పు ఉన్న స్త్రీ శక్తి ఏమిటో రాజీని చూస్తే తెలుస్తుంది. అలాంటి ఓర్పు, నేర్పు ఉన్న ఉత్తమ స్త్రీలందరికీ వందనాలు. శుభం. ఇంతటితో శంకర రాజీవం సమాప్తమయ్యింది ఫ్రెండ్స్. నా కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.